హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ మిస్ లిటిల్ ల్యాంప్ స్టూడియో. చాలా రోజులు అయిపోయింది కదండి, బ్రేక్ వచ్చేసింది షిరిడి వ్లాగ్కి. ఎప్పటి నుంచో మీకు చూపించాలని అనుకుంటున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ స్పాట్ ఇన్ షిరిడి టు వాచ్ అండ్ విజిట్. శ్రీ సాయి పాలకి గార్డెన్ అనమాట. ఇది మీకు చాలా షార్ట్స్లో అయితే మీకు చాలాసార్లు చూపించా, బట్ ఇలా ఫుల్ వ్లాగ్లో అయితే మీకు మొత్తం ఒకసారి టూర్ చేద్దామని అనుకుని చాలా రోజుల నుంచి ఎడిట్ చేయడం మర్చిపోతున్నా అనమాట. ఫైనల్గా ఈ రోజు అయితే దీన్ని టోటల్గా విజిట్ చేసి దాని కొంచెం హిస్టరీ అయితే దొరికింది, దాన్ని మీకు మొత్తం చెప్పేస్తా. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ అవర్ టూర్ వ్లాగ్. ఈ సాయి పాలకి గార్డెన్ అనేది టెంపుల్కి లెఫ్ట్ సైడ్, అంటే గేట్ నెంబర్ 4కి దగ్గరలో ఉంటుందండి. మీరు మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట ఇది చాలా పురాతనమైన ప్లేస్ అయితే కాదండి. ఇది లాక్డౌన్ అంటే కోవిడ్-19 వచ్చినప్పుడు కన్స్ట్రక్ట్ చేశారనమాట, ఇంచుమించు 2018-19 టైంలో. అలాగే హైట్ వచ్చేసరికి బాబా హైట్ ఇక్కడ 105 ఫీట్ అనమాట. అలాగే కింద నుంచి లోటస్తో పాటు కలిపి చెప్తే 151 ఫీట్ ఉంటుందన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంత హైట్ ఉన్నా సరే బాబా వారు ఫేస్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మరి ఈ పాలకి గార్డెన్ని విజిట్ చేయడానికి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ నైట్ 9 o'clock వరకు విజిట్ చేసుకోవచ్చు అనమాట. బాబావారి స్టాచ్యూతో పాటు ఇలాంటి 2 స్టాచ్యూస్ ఇంకా ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బాబా ఇంకొక చిన్న పాపతో ఉంటారు. అలాగే ఇంకొకటి వచ్చేసి ఒక 4 మెంబర్స్ పాలకీని మూసుకెళ్తున్నట్టు ఉంటుందన్నమాట. చూడ్డానికైతే చాలా చక్కగా ఉంటుంది. నైట్ టైం విజిట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకి వచ్చేసరికి ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది. ఆడుకోవడానికి అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మనకి ఇలా ఐ లవ్ సాయిబాబా అని చెప్పి ఎంట్రన్స్ దగ్గర ఒక సెల్ఫీ పోడ్ అయితే ఉంటుంది. చాలా రష్ అయితే ఉంది నేను వెళ్ళేసరికి. అలాగే ఎవ్రీ ఈవినింగ్ ఎక్కడైనా సరే ఇలా చూస్తే సాయిబాబా లైవ్ ప్రోగ్రామ్ అయితే మనకి కనిపిస్తుంది. I hope you all enjoyed the vlog. Like, share, subscribe. Thank you for watching. నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో శని సింగనాపూర్ గురించి చెప్తున్నా, అది కూడా చూడటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.